నా బుజ్జ గణపతి ఎంత ముద్దుగా ఉన్నాడో. గణపతి బప్ప, మిమ్మల్ని ఇంత అందంగా తయారు చేశాను కానీ నాకు అమ్మాలని అమ్మబుద్ధి అయ్యటం లేదు గణపతి బప్ప. జై గణపతి బప్ప మోరియా. బాబు చూడు, ఈ వినాయకుడు ఎంత అందంగా ఉన్నారో, ఎంత బాగా అలంకరించేసి ఉంచాడు ఈ వినాయకుడిని. మనమైతే ఈ వినాయకుడే తీసుకొని వెళ్దాం మన ఇంటికి. అలానే ఇప్పుడు ఈ వినాయకుడు ఎంత అనియా? లేదు లేదు, ఈ వినాయకుడు నేను అమ్మను. అసలు ఎందుకు అమ్మని అంటున్నారు ఈ వినాయకుడిని అనియా? ఆగండి, నేను ఇస్తాను, కానీ ఒకే ఒక్క మాట మీద ఇస్తా. మీరు వినాయకుని ఎంత ఆదర్శన సమ్మానంతో పట్టుకొని వెళ్తారో అలానే 9 రోజులు పూజ అయ్యాక అంత ఆదర్శన సమ్మానంతో నిమజ్జనం చెయ్యండి. ఎందుకంటే చాలామంది పూజ అయ్యాక దేవుడిని నదిలో వాళ్లకు నచ్చినట్టుగా పడేసి వచ్చేస్తారు. కానీ దాని తర్వాత వినాయకుడిని అంగాలు వేరువేరుగా కనిపిస్తాయి. అందుకే చాలా బాధగా ఉంటుంది. అందుకే మీరు విఘ్నేశ్వర నిమజ్జనం చాలా జాగ్రత్తగా చెయ్యండి. సరేనండి, నేను చాలా జాగ్రత్తగా నిమజ్జనం చేస్తాను. జై గణపతి బప్ప మోరియా. గణపతి బప్ప మోరియా. గణపతి బప్ప మోరియా. గణపతి బప్ప మోరియా. గణపతి బప్ప మోరియా.